ఈ నేచురల్ ఫార్మింగ్లో ఏంటంటే మనం ఘన ద్రవజీవామృతాలు కషాయాలు ఇలాంటివి కొంతకాలం యూజ్ చేస్తూ ఉండడం వల్ల కొంతకాలం తరువాత అవి కూడా వాడాల్సిన అవసరం లేకుండా మనం జస్ట్ సీడ్ అలా వేస్తే ఆటోమేటిక్గా జర్మినేషన్ వచ్చేస్తాయి. నమస్కారం అండి, నా పేరు మిథున్ రెడ్డి. నేను దుర్గసముద్రం పంచాయతీ అడపారెడ్డిపల్లి గ్రామం, తిరుపతి రూరల్, తిరుపతి డిస్టిక్ నుండి మాట్లాడుతున్నాను. నేను నా యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండి. నేను ముందు గతంలో సాఫ్ట్వేర్గాను చాలా పలుచోట్ల ఉద్యోగాలు చేస్తున్నాను. ఆఫ్టర్ కోవిడ్ వచ్చిన తర్వాత నేను అవన్నీ మానేసి ఇక్కడికి వచ్చి నా పొలంలో వ్యవసాయం చేయాలని ఒక ఉద్దేశంతో పొలంలో వ్యవసాయం చేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా మా నాన్నగారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారనమాట మా పొలంలో. నేను ఆ ఉద్దేశంతోనే నేను నా పొలంలో ఫార్మింగ్ పైన ఇంట్రెస్ట్తో నేను వ్యవసాయం చేస్తున్నాను. 6 months బ్యాక్ ROSS రైతు సాధికార సంస్థ మెంటర్గా జాయిన్ అయ్యానమాట. మా యొక్క రైతు సాధికార సంస్థలో ఎస్టాబ్లిష్ చేసిన ఏ గ్రేడ్ ATM ఈ మోడల్స్ని నా పొలంలో నేను ప్రయోగాత్మకంగా నాటానమాట. కేవలం 20 సెంట్ల భూమిలో 30 నుండి 40 రకాల పంటలు కూడా పండించడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పుడు నేను వచ్చి నా యొక్క ATM మోడల్ అనే దాంట్లో వంగ, బెండ, చిక్కుడు, గోరుచిక్కుడు, క్యారెట్, ముల్లంగి, బీట్రూటు, నెక్స్ట్ అలాగే ఆకుకూరల్లో వచ్చి సిర్రాకు, తోటాకు, చుక్కాకు, పాలాకు ఇలాంటివి, నెక్స్ట్ వచ్చి తీగ జాతికి వచ్చి బీర, సొర, కాకర ఇలాంటివన్నీ నాటాను. నెక్స్ట్ గడ్డ జాతిలోనే మనకి ఆనియన్స్ ఎర్రగడ్డలు పెట్టాను, తెల్లగడ్డలు పెట్టాను. నెక్స్ట్ అలాగే ఫ్లవరింగ్ మనకి పెస్ట్ని అట్రాక్ట్ చేసే కొన్ని రకాల మొక్కలను చుట్టూ బార్డర్లో నాటుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చి పండ్ల తోటలు కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసుకున్నాను అనమాట. అంటే లైక్ పపాయ, అరటి ఇలా మనం పండ్ల తోటలు కూడా ఇలా ఆ పొలంలో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల నిరంతరం మనం ఆదాయం తీసుకోవడానికి ఉంటుంది. నిరంతరం మనం పౌష్టికరమైన ఆహారం తీసుకోవడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. ఇందులో ఇంకోటి ఏంటంటే మనము ప్రకృతి సిద్ధంగా నేచర్ నుండి వచ్చిన మనకు రిసోర్సెస్ నుండి మాత్రమే మనం పంటని పండించడం వల్ల ఏమవుతుందంటే భూమి అన్నది ఎటువంటి ఎరోషన్ కాకుండా సన్ నుండి డైరెక్ట్ మనకి నేలకు ఆ సన్లైట్ అని పడి నేల యొక్క పటిత్వం, నేల యొక్క జీవం కోల్పోకుండా మనం ఈ మొక్కల నుండి భూమిని కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. నేల యొక్క దాని తేమ శాతాన్ని అది ఎప్పుడు పట్టి ఉంచుకోవాలంటే అధికంగా చెట్లు మనం పెట్టడం వల్ల సన్లైట్ అనేది భూమికి తగలదు. అలా భూమికి తగలకపోవడంతో కింద నీకు ఆటోమేటిక్గా మనకి మైక్రోవేవ్ వరల్డ్ అన్నది అక్కడ డెవలప్ అవుతుంటుంది అనమాట. అలా అవడం వల్ల కింద మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే నత్రజని స్థిరీకరించబడుతుంది. నత్రజని అక్కడే మనకి పట్టు ఉంచడం వల్ల మనకేమవుతుందంటే క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఉన్నా సరే మన పొలంలో ఎటువంటి సిచ్యువేషన్లో అయినా పంటలు పండించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. మనం ఇప్పుడు మిరప చెట్టు చూస్తున్నామండి. నా పొలంలోని మిరప చెట్టు ఏంటంటే ఈ మొక్కను మనం నాటి 2.5 months అవుతుంది. మనకి ఏంటంటే ఈ మొక్క మీరు గమనించినట్లయితే అది చాలా చిన్న మొక్క. ఇక్కడ చూడండి కాయలు ఎంత అధికంగా కాసున్నదో, కాయ సైజు కూడా మీరు దాని పరిమాణం కూడా గమనించవచ్చు, ఎంత బొడ్డగా ఎంత లావుగా వస్తున్నాయి అన్నది. ఇవన్నీ మనకి దేశీ సీడ్స్ కోసం మాత్రమే దీన్ని డెవలప్ చేసుకుంటున్నాను ప్రస్తుతానికి నేను. ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు మాత్రమే మనకి ఇంత అధికంగా సీడ్ వస్తుంది. ఈ సీడ్ మనమే డెవలప్ చేసుకోవడం వల్ల మనకి అధిక లాభం, అధిక ఆదాయాన్ని మనం సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్కకి ఎటువంటి రోగాలు రాకుండా మనం చేసుకోవచ్చు. నా పొలంలో నుండి ఈరోజు నేను ఖర్చు పెట్టి ఆదాయం తీసుకుంటున్నాను అనమాట. కానీ
ఈ ఎటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి నేను నా పొలానికి కొద్దిగా ఇన్పుట్స్ అందిస్తున్నాను. అంటే ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఇలాంటివన్నీ అందిస్తున్నాను అనమాట. ఇన్ఫ్రంట్ కొంచెం ముందు రోజుల్లో ఇంకొంచెం ముందు రోజుల్లో ఏమవుతుందంటే ఎటువంటి ఇన్పుట్స్ కూడా వాడాల్సిన అవసరం లేకుండా పూర్తిగా నా పొలంలో కేవలం నా పొలంలో పండించిన కూరగాయల నుండి తీసుకున్న సీడ్స్నే నేను మళ్ళీ నా పొలంలో విత్తనం విత్తినట్లయితే అది నేల నుండి డైరెక్ట్ పోషకాలు అందుకొని మొక్క ఎదగాల. అది నా యొక్క ఉద్దేశం. ఈ ఏటీఎం మోడల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నేను పలు పంటలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక అడవిలాగా తయారవుతుంది. మనకి ఏ రకంగా అయితే ఆ అడవిలో ఆకులు తనంతట తానే రాలి లోపల నైట్రోజన్ ఫిక్సేషన్ అయ్యి మళ్ళీ ఇంకొక మొక్క పెరగడానికి తనంతట తానే సేంద్రియ ఎరువును తయారు చేసుకుంటుందో అదే విధంగానే సేమ్ ప్రాసెస్లోనే మన పొలంలో కూడా మనం పలు పంటలు పెట్టడం వల్ల అన్ని రకాల వేరు వ్యవస్థలు ఆకుల యొక్క మనకి అవి మగ్గడం వల్ల ఆకులు భూమిపైన అందులో నుండి మనకి ఆర్గానిక్ మ్యాటర్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి అది మనకేమవుతుందంటే ఆటోమేటిక్గా మన పొలంలో మనం నాటిన మొక్కలకి పోషకాలను అవే అందించుకుంటాయి. మనం ఎటువంటి ఇన్పుట్స్ అన్నవి సపరేట్గా ఎటువంటి ఇన్పుట్స్ అన్నవి వాటికి అందించాల్సిన అవసరం లేకుండానే మనం వాటిని డెవలప్ చేసుకోవచ్చు. అలాగే నేను వేసిన ఈ మోడల్స్ ఏవైతే సక్సెస్ఫుల్ మోడల్స్ ఉన్నాయో ఈ మోడల్స్ని నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క రైతులను తీసుకొచ్చి వాటిని చూపెట్టి వాళ్ళకు కూడా ఈ మోడల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఇలాగే ఈ మోడల్స్ వేసుకుంటే ఇలా ఉంటుంది, ఇలా బాగుంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేయడంతో వాళ్ళు ఈ మోడల్స్ పైన కొంచెం ఇంట్రెస్ట్ చూపెట్టి వాళ్ళు వేస్తుంటారు అనమాట. అలా వేసుకోవడం వల్ల నేను ఆరోగ్యంగా, మొక్కలు ఆరోగ్యంగా, నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటే మొత్తం నేల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందరం సంతోషంగా ఉండొచ్చు.